నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 19న జరగనున్న అంబేద్కర్ స్మృతివనం ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ విజయసాయిరెడ్డి స్మృతివనాన్ని సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభిస్తారని వెల్లడి. గొప్ప పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దుతామని ప్రకటన. ఇబ్రహీంపట్నంలో కోడి పందాల బరుల వద్ద ఘర్షణ, రెండు వర్గాల మధ్య గొడవ, ఘర్షణకు దారితీసిన వైనం. నేడు 4వ విడత జాబితాను రిలీజ్ చేయనున్న వైసీపీ అధిష్టానం, ఆశావాహుల్లో నెలకొన్న ఆందోళన. శరవేగంగా మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులు, పోర్టు నిర్మాణాన్ని వీక్షించేందుకు సందర్శకులకు అనుమతిచ్చిన అధికారులు. ఇక డీటెయిల్స్ చూస్తే, దళిత, బడుగు, బలహీన వర్గాలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆరాధ్య దైవమని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. స్వరాజ్ మైదానంలో సామాజిక న్యాయ మహాసంకల్పం పేరుతో నిర్మిస్తున్న బిఆర్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను మంగళవారం రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 19న సాయంత్రం 4 గంటలకు ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారని తెలిపారు. అనంతరం స్వరాజ్ మైదానంలో విగ్రహావిష్కరణ చేస్తారని తెలిపారు. దళితులు సమాజంలో ఆత్మగౌరవంతో బతికేలా ఒక సమాజ భావాన్ని పెంపొందించేందుకు 81 అడుగుల వేదికపై 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన చేపట్టామన్నారు. ఈ ప్రాంతాన్ని ఒక గొప్ప పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందన్నారు. ఈ నెల 19వ తారీఖున సాయంకాలం 4 గంటల నుంచి ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమవుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఈ యొక్క విగ్రహం మహాశిల్పం 81 అడుగుల వేదిక పైన 125 అడుగుల మహాశిల్పాన్ని మొత్తం అంటే 2206 అడుగుల ఈ యొక్క విగ్రహాన్ని 400 కోట్ల పైచిలుకు ఖర్చుతో ఇది చరిత్రలోనే నిలిచిపోయేటట్టుగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టి దీన్ని ఇప్పుడు 2019లో పూర్తి చేయడం అన్నటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయం. మనందరికీ కూడా తెలుసు, కూడా అంబేద్కర్ గారిని ప్రశంసిస్తారు. కాబట్టి ప్రభుత్వ కార్యక్రమమా ఇది పార్టీ కార్యక్రమమా అన్నటువంటి భేదం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. దీనికి ఆహ్వానం అక్కర్లేదు. ఒక దార్శనికుడి ఈ కార్యక్రమానికి ఇబ్రహీంపట్నం మండలంలో కోడిపందాలు, గుండాట, పేకాట శిబిరాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. ఇబ్రహీంపట్నం మండలంలోని తుమ్మలపాలెం, మూలపాడు, శివారు, త్రిలోచనాపురం, ఇబ్రహీంపట్నం ట్రక్ టెర్మినల్, గుంటుపల్లి గ్రామాల్లో పందాలు, జూదాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. మూలపాడు, ఇబ్రహీంపట్నంలో గ్రామ వైకాపా నేతలు దగ్గరుండి పందాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మూలపాడు, ఇబ్రహీంపట్నం బరుల వద్ద వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. గుంటుపల్లి, ఈలప్రోలు గ్రామాల మధ్య భారీగా సాగిన పందాల్లో విజయవాడ రూరల్ మండలానికి చెందిన వారు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అధికారిక వైసీపీకి సంబంధించిన మార్పులు, చేర్పులు రాజకీయాల్లో ఆసక్తిని పెంచేశాయి. నేడు 4వ జాబితా విడుదలకు సిద్దమైనట్లు తెలుస్తోంది. మొదటి లిస్టులో 11 మందిని మార్చగా సెకండ్ లిస్టులో 27 మందిని మార్చారు. మూడో లిస్టులో 21 మందిని మార్చారు. ఈ 4వ లిస్టుపై అన్ని జిల్లాల్లో ఉత్కంఠత నెలకొంది. ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇది ఎక్కువగానే ఉందని సమాచారం. ఏపీ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ లేపాక్షి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటనకు వచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలో నెలకొల్పిన నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇండైరెక్ట్
టాక్సెస్ అండ్ నార్కోటిక్స్ ప్రారంభోత్సవంలో మోదీ పాల్గొన్నారు. అనంతరం పుట్టపర్తి ఎయిర్పోర్టుకు చేరుకున్న ప్రధాని మోదీకి బీజేపీ రాష్ట ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ప్రధాని మోదీ లేపాక్షి బయలుదేరి వెళ్లారు. అక్కడ వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఇందులో భాగంగా స్వామివారికి మోదీ స్వయంగా హారతి పట్టారు. ఈ సందర్భంగా అర్చకులు మోదీకి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రధాని రాక నేపథ్యంలో ఆలయంలో తోలుబొమ్మలాట కళారూపకం ద్వారా రామాయణ ఘట్టాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమాన్ని మోదీ ఆసక్తిగా తిలకించారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల నియామకం జరిగిన విషయం తెలిసిందే. వైఎస్సార్ తెలంగాణ పార్టీ స్థాపించి తెలంగాణ రాజకీయాల్లో ప్రవేశించిన వైఎస్ షర్మిల అనూహ్య రీతిలో ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ చీఫ్ అయ్యారు. ఇటీవలే తెలంగాణ ఎన్నికల సందర్భంగా బరిలో దిక్కుండా కాంగ్రెస్ పార్టీలోకి మద్దతిచ్చారు. ఆ తర్వాత కాంగ్రెస్ విజయం సాధించడం, షర్మిల కాంగ్రెస్లో చేరటం, తన వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయటం తెలిసిందే. ఇవాళ షర్మిలను ఏపీ కాంగ్రెస్ చీఫ్గా నియమిస్తూ కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటన విడుదల చేసింది. దీనిపై షర్మిల స్పందించారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని అప్పగించడం ద్వారా నాపై నమ్మకం ఉంచిన ఖార్గేకి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, కేసీ వేణుగోపాల్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని షర్మిల అన్నారు. మచిలీపట్నం ఓడరేవు నిర్మాణ పనులను చూసేందుకు పెద్ద సంఖ్యలో సందర్శకులు తరలి వెళ్తున్నారు. గత 8 నెలలుగా శరవేగంగా నిర్మితమవుతున్న మచిలీపట్నం పోర్టు పనులను కళ్లారా వీక్షించేందుకు జిల్లా వ్యాప్తంగా సందర్శకులు పోటెత్తారు. అభివృద్ధికి ఆనవాలుగా మచిలీపట్నం ఓడరేవు చాకచక నిర్మాణ పనులు రేయింబవళ్లు పూర్తి చేసుకుంటున్నాయి. ఇది గమనిస్తే మన కృష్ణా జిల్లాకు నిజమైన సంక్రాంతి అని పలువురు పేర్కొంటున్నారు. జిల్లా వాసుల దశాబ్దాల స్వప్నాన్ని సాకారం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ది, ప్రజల అభీష్టానికి అనుగుణంగా పలు అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలతో ఎంతో పగడ్బందీగా చేస్తున్న మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య నానికి, పేర్ని కృష్ణమూర్తికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. పోర్టు ప్రారంభమై పనులు జరుగుతూ ఉన్నాయి. మరి దీన్ని చూద్దామని చాలా మంది చెప్తా ఉంటే అసలు ఏం జరుగుతుందో అనేది కూడా ఇప్పటివరకు చాలా మందికి తెలియనట్టే నాకు కూడా తెలియదు. సరే, ఈ రోజున మా కుటుంబ సభ్యులతో ఈ రోజున ఇక్కడికి రావటం జరిగింది. ఇవాళ దాదాపుగా ఒక రూపం వచ్చింది. ఈ పోర్టు పనులు జరుగుతున్నాయనే దానికి చాలా బలమైన ఈ జరిగిన పనే కనపడతా ఉంది. ఇక్కడ ఈ విధంగా ఈ బందర్కి ఈ పోర్ట్ అనేది ఈ ప్రాంతం కృష్ణా జిల్లాకే ఒక నిర్మాణం ఎంతవరకు జరుగుతుంది అని చెప్పి మొత్తం పరిశీలన చూడగా యుద్ధ ప్రాతిపదికన చాలా స్పీడుగా జరుగుతుంది. తరతరాలుగా దశాబ్దాలుగా వెనకబడిన మచిలీపట్నం ప్రాంతానికి ఇది ఒక వరం, దేవుడిచ్చిన వరం. దేవుడు అంటే జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి. ఏ ప్రభుత్వం చేసినా తెలుగుదేశం ప్రభుత్వం పోర్టు నిర్మాణం చేయకపోగా కోర్టుకెళ్ళి అడ్డంకులు పెట్టి వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న అభివృద్ధి పనికి సపోర్ట్ చేయకుండా నేను బోర్న్ అండ్ బాటప్ ఇన్ మచిలీపట్నం. చాలా ఇయర్స్ నుండి మచిలీపట్నం పోర్ట్ గురించి మేమందరం వెయిట్ చేసాము. ఫైనల్లీ శంకుస్థాపనలు అయినాయి, కానీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. వీఆర్ సో హ్యాపీ టు సీ. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. ఎక్స్పెక్ట్ ఈసారి ఏం చేసామంటే మామూలుగా శంకుస్థాపనలు జరుగుతున్నాయి, యాజ్ సచ్చే ఉంటుంది ఈసారి కూడా అనుకున్నాము. కానీ ఈసారి పనులు ప్రారంభమైనవి. వీఆర్ ఏబుల్ టు సీ దిస్ బ్రేక్ వాటర్స్. We are so happy for the Machilipatnam and even we are thankful to the government also. Thank you. నా పేరు పూర్ణిమ అండి. నేను బోటిక్ రన్ చేస్తున్నాను ఇక్కడ ఆద్య ఫ్యాషన్స్. యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేసిన దానికి మించి ఉంది ఇక్కడ. సంక్రాంతి పండుగల్లో భాగంగా నిన్న వైజాగ్ సౌత్ వైసీపీ ఎమ్మెల్యే గణేష్ ఉచితంగా ఫుల్ బాటిళ్లు, కోళ్లు పంపిణీ చేశారు. తన కాలేజీలో సుమారు 400 మందికి వీటిని పంపించారు. ఈ వీడియోలు వైరల్ కాగా డిఫెన్స్ ఉద్యోగాలకు శిక్షణ తీసుకునే విద్యార్థులు ఉండే చోట మద్యం, కోళ్లు పంపిణీ చేయటం ఏంటి అని వివాదం మొదలైంది. మద్యపాన నిషేధం అని చెప్పిన వైసీపీ ఇప్పుడు మద్యంలో ముంచెత్తుతోందని జనసేన నేత బోలిశెట్టి సత్యనారాయణ మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.
ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో త్రిసభ్య ధర్మాసనానికి పిటిషన్ పంపనున్నారు. జస్టిస్ అనిరుద్దీన్ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది. అవినీతి నిరోధక చట్టంలో సెక్షన్ 17A కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా ఏపీసీఐడి తనపై నమోదు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కేసును కొట్టేయాలంటూ సుప్రీంకోర్టులో చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఆయన తరపున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూద్రా, హరీష్ సాల్వే, సిఐడి తరపున ముకుల్ రోహితి వాదనలు వినిపించారు. ధర్మాసనం విచారించి అక్టోబర్ 17న తీర్పును రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. వైసీపీ నేత బొప్పన బావుకుమార్ టీడీపీలో చేరేందుకు కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో చర్చలు జరిగాయి. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ అధిష్టానం దేవినేని అవినాష్ ను పంపించి బొప్పన బావుకుమార్ ను బుజ్జగించినట్లు ఫలితం లేదని వైసీపీ ప్రయత్నం చేసింది. ఇటీవలే టీడీపీ నేత వంగవీటి రాధా మరియు గద్దె రామ్మోహన్ వెళ్లి వైసీపీ నేత బొప్పన రవికుమార్ ని కలవటం జరిగింది. సాయంత్రం 3 గంటలకు టీడీపీ నేత కేశినేని శివనాథ్ తో కలిసి నారా లోకేష్ ను కలవనున్నారు బొప్పన బావుకుమార్. సంక్రాంతి సంబరాల్లో భాగంగా పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ పలు పాటలకు స్టెప్పులు వేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఎయిమ్స్ వైద్యశాల టాయిలెట్స్ నందు విద్యుత్ వైర్లు ప్రమాదభరితంగా వేలాడుతున్నాయి. మంగళగిరి నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ వైద్యశాల నందు యూరినల్ టాయిలెట్స్ పై భాగాన ఇలా ప్రమాదభరితంగా విద్యుత్ వైర్లు వేలాడుతున్నాయి. వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లిన రోగులు టాయిలెట్స్ ను వినియోగించుకునే క్రమంలో ఎక్కడ విద్యుద్ఘాతకం సంభవిస్తోందోనని ఆందోళనకు గురవుతున్నారు. ఎయిమ్స్ అధికారులు స్పందించి ప్రమాదభరితంగా ఉన్న వైర్లను తొలగించాలని రోగులు కోరుతున్నారు. కర్రసాముతో మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య అందరినీ ఆకట్టుకున్నారు. సంక్రాంతి పండుగ వేడుకల్లో భాగంగా ఆయన కర్రసాము చేసిన వీడియోను తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. శ్రీరామ్ తాతయ్య అలవోకగా కర్రసాము చేసిన వీడియో టీడీపీ శ్రేణులు షేర్ చేసి వైరల్ చేస్తున్నారు. ఆయనలో ఈ టాలెంట్ ను చూసిన నెటిజన్లు సూపర్ అంటూ అభినందిస్తున్నారు. గుడివాడలో చంద్రబాబు రా కదలిరా సభకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ గుడివాడలో జరిగే అద్భుతమైన కార్యక్రమానికి చక్కటి ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. జగన్ రెడ్డి అరాచక పాలనకు శర్మగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో జరిగే 25 పార్లమెంటు సభల కంటే గుడివాడ సభను ధీటుగా నిర్వహించాలని తామంతా కంకణం కట్టుకున్నామన్నారు. వెనిగండ్ల రాము మాట్లాడుతూ 27 ఎకరాల్లో సభ ఏర్పాటు చేస్తున్నామని, ఈ నెల 18న గుడివాడ పసుపు వర్ణంతో మెరిసిపోతుందని తెలిపారు. చంద్రబాబు సభతో గుడివాడ ప్రజల పౌరుషం, జిల్లా టీడీపీ సత్తాను చాటుతున్నామని తెలిపారు. రా కదలిరా అని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టారు. 18వ తారీఖున గుడివాడలో అక్కడ ఇన్ఛార్జ్ వెనుగల రాము గారి అధ్యక్షతన ముఖ్య నాయకులందరూ కూడా సమిష్టిగా ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం చేయబోతా ఉన్నారు. దానికి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా వస్తున్నట్టు కూడా మనకి కనపడతా ఉంది. ఎందుకంటే గతంలో మనం ఇప్పటివరకు చేసినటువంటి రాష్ట్రంలో అన్ని సభలకు కూడా మనం ఒంగోలులో చేసినటువంటి మహానాడు దగ్గర స్టార్ట్ అయితే రైతుల దగ్గర నుంచి, అంటే పొలం ఇచ్చే రైతుల దగ్గర నుంచి ప్రజలకు కూడా మీటింగ్ కూడా స్వచ్ఛందంగా రావడం మనం చూస్తూ ఉన్నాం. మన యువగలం అవ్వచ్చు, అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి రా కదలిరా మీటింగ్లు అవ్వచ్చు. అలాగే గుడివాడలో పెద్ద ఎత్తున ఇది ఒక పెద్ద చర్చగా ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ప్రతి ఒక్క వాడు కూడా గుడివాడ వైపు చూస్తూ ఉన్నారు.
ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు గత కొంతకాలంగా చేసిన అరాచకాల మూలంగా కానూరులో ఓ వివాహిత హత్యకు గురైంది. 100 అడుగుల రహదారిని వ్యవసాయ మోటార్ బోర్డు షెడ్లో ఆమె మృతదేహాన్ని ఆదివారం ఉదయం కూలీలు గుర్తించి పోలీసులకు సమాచారం అందించగా సీఐ టీవీవీ రామారావు, ఎస్ఐ రమేష్లు పరిశీలించి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విజయవాడ కృష్ణలంకలోని బాలాజీనగర్కు చెందిన గరిగెల నాగమణి, కిరణ్ గోపాల్లు భార్యాభర్తలు. వీరిద్దరికీ కుమారులు. నాగమణి హౌస్ కీపింగ్ పనులు చేస్తూ ఉంటుంది. భర్త కార్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. శనివారం సాయంత్రం భర్త తన 2 కుమారులను తీసుకుని ఏలూరులోని తన తల్లిదండ్రుల వద్ద దింపి తిరిగి రాత్రి 7 గంటల సమయంలో ఇంటికి వచ్చాడు. అప్పటికే భార్య నాగమణి ఇంట్లో లేకపోవడంతో ఈమె ఫోన్ పనిచేయకపోవడంతో అతడు ఆందోళనకు గురయ్యాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఆమె మృతదేహంపై పోలీసులు సమాచారం అందడంతో ఈ ఘటన వెలుగు చూసింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. గత 2 రోజుల క్రితం మంత్రి జోగి రమేష్ పర్యటనలో మాజీ ఎమ్మెల్యే సౌమ్యపై కామెడీ మీమ్స్ సభలో వేయటంపై మాజీ ఎమ్మెల్యే సౌమ్య అభ్యంతరం తెలిపిన విషయం తెలిసిందే. దుబాయ్ కరీముల్లాపై కేసు నమోదు చేయాలని పోలీస్ స్టేషన్లో సౌమ్య ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేయకుండా పోలీసులు 3 రోజులుగా తాత్సారం చేయడంపై మాజీ ఎమ్మెల్యే సౌమ్య, టీడీపీ నేతలు కరీముల్లా ఇంటి బయలుదేరడంతో వివాదం రాజుకుంది. వైసీపీ నేత ఇంటికి బయలుదేరిన మాజీ ఎమ్మెల్యే సౌమ్యను పోలీసులు అడ్డుకున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 19న జరగనున్న అంబేద్కర్ స్మృతివనం ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ విజయసాయిరెడ్డి స్మృతివనాన్ని సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభిస్తారని వెల్లడి. గొప్ప పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దుతామని ప్రకటన. ఇబ్రహీంపట్నంలో కోడి పందాల బరుల వద్ద ఘర్షణ, 2 వర్గాల మధ్య గొడవ, ఘర్షణకు దారితీసిన వైనం. నేడు 4వ విడత జాబితాను రిలీజ్ చేయనున్న వైసీపీ అధిష్టానం, ఆశావాహుల్లో నెలకొన్న ఆందోళన. శరవేగంగా మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులు, పోర్టు నిర్మాణాన్ని వీక్షించేందుకు సందర్శకులకు అనుమతిచ్చిన అధికారులు. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.